దేవ్. రైట్. బొట్ల రామారావు గారితో మాట్లాడబోయే ముందు కృష్ణవేణి గారి వెర్షన్ కూడా విందాం ఈ అంశం మీద. కృష్ణవేణి గారు మీరేమంటారు? గొడ్డలి పార్టీ అనేది చాలా గట్టిగా ప్రతిధ్వనించింది ఈ మహానాడులో. ఒక గట్టి అస్త్రం, బ్రహ్మాస్త్రం మహిళా రిజర్వేషన్ అనే దాంతో కూడా ముందుకు వెళ్తోంది ప్రస్తుతం మహానాడు వేదికగా కూడా. దానికి మీ మాట ఏంటి? సార్ చంద్ర గారు, మీకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులకి మరియు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం అండి. సార్, నిన్న నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని చూస్తే కనుక క్లియర్ గా అర్థమవుతూ ఉంది. అంటే మహిళలకి 33% మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు, అక్కడ కేంద్రంలో బిల్లు పాస్ అయినా పాస్ అవ్వకపోయినా సరే కానీ వచ్చేటువంటి స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి తీరుతామని చెప్పడం అయితే మాత్రం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం సార్. ఏంటంటే ఇవాళ మేము ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్నాము. ఇటు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయా పార్టీలో మహిళలందరూ కూడా ఉంటారు. అంటే ఇప్పుడు టీడీపీ లాంటి పార్టీయే 33% రిజర్వేషన్ అమలు చేయడానికి ముందుకు వస్తుంది స్థానిక ఎన్నికల్లోనన్నది నిన్నటి నుంచి వినిపిస్తున్నటువంటి మాట సార్. అంటే అది చాలా వాస్తవికంగా ఉంది. కష్టపడుతున్నటువంటి మహిళలందరికీ కూడా, అంటే ఇటు వార్డు స్థాయి నుంచి ఇటు రాష్ట్ర రాజకీయాల వరకు కూడా ఒక రకంగా పార్టీ ఏ రకంగా పుంజుకుంటుంది అన్న దాని మీద కూడా మహిళల పాత్ర ఏ రకంగా ఉండబోతుంది అన్నది కూడా క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు 2019లోనే మహిళలకి 33% రిజర్వేషన్ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందండి. పెట్టిన తర్వాత వివిధ కమిటీల్లో కావచ్చు, మిగతా పార్టీలని చూసుకోవచ్చు, అలాగే మా పార్టీలో కూడా మహిళలకి చాలా ప్రాధాన్యత ఉంటది. అంటే ఒక వీర మహిళ అనేటువంటి విభాగం ఉండడం కావచ్చు, అలాగే స్థానికంగా ఉండేటువంటి అన్ని కమిటీల్లోని కూడా ఫస్ట్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చూసేది మహిళలు ఎంత శాతం ఉన్నారు, మహిళలకి ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతి చోట కూడా ప్రాతినిధ్యం ఉండాలి, మహిళలు చాలా పోరాట స్ఫూర్తితో వీరనారులుగా కొలుస్తూ ఉంటారు, అలాగే ఒక శక్తివంతమైనటువంటి మహిళల చేతిలో మనం పరిపాలనను పెడితే కనుక చాలా మన రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుందని అంటే కొంతమంది నాయకులు కొంచెం వెనక్కి పెట్టినా కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఒప్పుకోరండి. మహిళలు ముందు పెట్టాలి, మహిళా సాధికారత ముఖ్యం అనేసి ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు. అలాగే నిన్న చెప్పినటువంటి అనుభవజ్ఞమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో కూడా చూసాం సార్. అంటే డ్వాక్రా సంఘాలు దగ్గర నుంచి చూసుకుంటే ఇవాళ లోకేష్ గారు యువతకి కూడా 33% రిజర్వేషన్ అమలు పరుస్తామని చెప్పడం కావచ్చు, మహిళలకి 33% రిజర్వేషన్ ఇస్తామనడం కావచ్చు, ఇవన్నీ కూడా పాత బూజు పట్టినటువంటి ఒక రాజకీయానికి చర్మగీతం పాడుతూ ఒక నవశకానికి నాంది పలికినట్టుగానే కూడా ఇవాళ టీడీపీ వ్యవహారం కూడా కనిపిస్తూ ఉంది సార్. అంటే ఒక డిజిటలైజేషన్ లో ఏ రకంగా ఒక హైబ్రిడ్ గా జరిగినటువంటి ఈ మహానాడేటువంటి ఒక కార్యక్రమాన్ని డిజిటల్ రూపంలో చేయడం కావచ్చు, ఎక్కడికక్కడ టీడీపీ క్యాడర్ లో కూడా నూతన ఉత్సాహాన్ని పొందుపరిచింది. అలాగే అందులో మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పిస్తూ 33% రిజర్వేషన్ ఇస్తానడం కావచ్చు. అందులో చాలా మంది ఆణిముత్యాల్లో పనిచేసేటువంటి మహిళా నేతలు చాలా మంది ఉంటారు సార్. వాళ్ళందరికీ కూడా గొప్ప గొప్ప అవకాశాలు కూడా వరించేటువంటి అవకాశం ఉంది. అంటే రాజకీయ వారసత్వం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి రాజకీయం అనేది మహిళలకు కూడా ఈజీగా ఉంటది. అందులో ఉన్నటువంటి మగవాళ్ళు కష్టపడతారు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి భార్యకో, బిడ్డలకో, లేకపోతే కోడలకో, కూతుళ్ళకో ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంటది. దానికి కూడా ఒక ఫుల్ స్టాప్ పడుతుంది. ఎందుకంటే 33% రిజర్వేషన్ అనేది ఇక్కడ పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఇక్కడ అమలు పరచడానికి వస్తున్నప్పుడు అప్పుడు ఫస్ట్ సెకండ్ ర్యాంక్ లో పనిచేసేటువంటి మహిళలు కూడా ఉంటారు పార్టీలో. అలాంటి వాళ్ళకి కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుని వాళ్ళు కూడా ఉన్నతమైనటువంటి నాయకత్వంలో ఎదగడానికి కావచ్చు. అలాగే లోకేష్ గారు ఇంకొక మంచి మాట చెప్పారండి. మా ఇంట్లో నాకు స్ఫూర్తి ఎవరంటే మా అమ్మగారు భువనేశ్వరమ్మ, నారా బ్రహ్మిణి గారు అనేది. అంటే వాళ్ళు కూడా ఒక మహిళా పారిశ్రామికవేత్తలుగా ఏ రకంగా పనిచేస్తారో చూస్తాము. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు కూడా భువనేశ్వరి అమ్మ ఏ రకంగా మహిళల నుంచి లీడ్ తీసుకుని భర్తని కాపాడుకోవడంతో పాటు వెనకడుగు వేయకుండా ఆ రోజు పోరాటం చేసినటువంటి స్ఫూర్తిని కూడా చూసాం. అందులో కూడా ఒక మహిళా నాయకురాలు ఏ రకంగా ఉండాలన్నది కూడా ఒక మాటల విధానం దగ్గర నుంచి ఆమె నడుచుకునేటువంటి నడవడిక వరకు కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చూస్తాం. కాబట్టి ఇలాంటి అంటే అక్కడ ఇంట్లోనే మహిళలకు ప్రాధాన్యత కల్పించడం, అంటే ఏదో వారసత్వంగా ఇవ్వడం అని కాకుండా వాళ్ళలో కూడా ఏ రకంగా పోరాడేటువంటి
ప్రతిబుంది అనేది కూడా ఆ రోజు బ్రహ్మిణి గారిని మునీశ్వరి గారిని కూడా చూసామండి. చూసిన విధానంలో చాలా మందికి అర్థమవుతుంది. అంటే చాలా మంది ప్రజల్లోకి వచ్చి పోరాటం చేసేటువంటి మహిళలు, ఇలాంటి మహిళలు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా 33% రిజర్వేషన్ అనేది అమలు పరిస్తే కనుక ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి నాయకత్వం ముందుకు వస్తుంది. అలాగే రాష్ట్ర భవిష్యత్తుకు కూడా చాలా క్రియాశీలకంగా పనిచేసేటువంటి వ్యక్తులు చాలా మంది స్వచ్ఛంద సంస్థలు నడుపుతూ ఉంటారు. సమాజం కోసం పోరాటాలు చేసేటువంటి, సమాజంలో జరుగుతున్న రుగ్మతల మీద కూడా పోరాటాలు చేసేటువంటి వ్యక్తులు ఉంటారు. హయ్యర్ ఎడ్యుకేషన్ చేసి ఇటు ప్రభుత్వానికి సంబంధం లేకుండా కొన్ని ఎన్జిఓలు నడుపుతూ ఒక రకంగా సమాజానికి కీలకంగా పనిచేస్తూ ఉంటారు. అలాగే ఇంటిని చక్కబెట్టుకోవడంతో పాటు సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశానికి ప్రశ్నించేటువంటి వ్యక్తులు ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఆణిముత్యాలు లాంటి వ్యక్తులు, అంటే ఒక గ్రామీణ మహిళ కూడా ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఒక చీప్ లిక్కర్ జరుగుతుందనో, లేకపోతే మహిళ మీద దాడులు జరుగుతున్నప్పుడో, లేకపోతే ఒక అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పుడు, అక్కడ ఈ కళ్ళ ముందు అన్యాయం జరిగినప్పుడు కూడా ప్రశ్నించేటువంటి వ్యక్తులు గ్రామ స్థాయి నుంచి కూడా ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా చాలా ప్రాతినిధ్యం అయితే మాత్రం రైట్ ఓకే అండి, మాట్లాడదాం రైట్. ఒక